హలో ఆల్, మీరు మహా అవతార్ నరసింహస్వామి మూవీ చూసేశారా? చూసినట్లయితే ఇప్పుడు నేను మీకు చెప్తున్న ఈ టెంపుల్ గురించి మీకు పక్కా తెలియాల్సి ఉంది. ఈ టెంపుల్కి ఉన్న హిస్టరీ ఏంటంటే 2000 ఇయర్స్ ఎగో నుండే ఉంది. ఈ టెంపుల్లో మనకు యోగ నరసింహస్వామి మనకు దర్శనం ఇస్తారు. ఈ టెంపుల్కి రీచ్ అవ్వాలంటే 1305 స్టెప్స్ అనేటివి మనం క్లైమ్ చేయాలి. నాకు ఎస్పెషల్లీ ఈ జర్నీలో ఎవ్రీ స్టెప్ ఒక డివోషనల్ ఫీల్ ఇచ్చింది. క్లైమ్ చేస్తున్న ప్రతి స్టెప్ కూడా నేను అంతే డివోషనల్గా, అలాగే ఒక సైడ్లో ఎంతో బాగా నేచర్ని బ్యూటిఫుల్గా చాలా అందంగా కనిపించింది. అసలే ఇక్కడ ఈ స్టెప్స్లో మనకి ఎవ్రీ స్టెప్లో మనకు మంకీస్ అనేటివి ఉంటాయి. సో కోతులు అనేటివి చాలా ఎక్కువ. ఇక్కడ టెంపుల్ లోపల కూడా చాలా ఉంటాయి. మనం స్టెప్స్ ఎక్కుతూ టాప్కి రీచ్ అయ్యే కొన్ని ఆకాశంలో మనకు చాలా అందమైన మబ్బులు, అలాగే బ్యూటిఫుల్ నేచర్, విలేజ్ హిల్స్, గ్రీనరీ అన్నీ ఒక ఏరియల్ వ్యూ లాగా ఉంటుంది. అసలు ఈ పాయింట్లో చూసారు కదా ఎన్ని కోతులు ఉన్నాయో, అసలు అది కూడా ఒక టెంపులే అంట. సో నేను అక్కడికి వెళ్ళి చూసాను. దాని వెనకాల చూస్తే అసలు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎంత బాగుందంటే టెంపుల్ చూడండి పైన, దాన్ని జూమ్ చేస్తున్న అంత బాగుంది. అలాగే ఈ పక్కనున్న నేచర్ వ్యూ పాయింట్స్ అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక పక్క వాటర్ లేక్, అలాగే మనకు చాలా బ్యూటిఫుల్ ప్లెయిన్ వెదర్, మౌంటైన్స్, చాలా బాగుంది. అసలు మీరు కన్ఫామ్గా వెళ్ళాల్సిన ప్లేస్. సో గైస్, మీరు అసలు స్టెప్స్ ఎక్కలేము అనుకుంటే ఇక్కడ మనకు కార్ రోప్ అనే ఫెసిలిటీ కూడా ఉంది. టెంపుల్ పక్కన ఉన్న కొద్దిగా డిస్టెన్స్ నుండి వస్తే ఇక్కడ మనకు వాళ్ళు కార్ రోప్స్, కొండపైకి స్టెప్స్ ఎక్కకుండా డైరెక్ట్గా మనకు ఛార్జెస్ తీసుకొని వాళ్ళు మనకు ట్రాన్స్పోర్టేషన్స్ అనేది ఇస్తారు. సో మీరు ఇలా కూడా మీరు వెళ్ళొచ్చు. సో గైస్, ఒక వీకెండ్ ప్లాన్ చేసి షోలింగూర్ నరసింహస్వామి టెంపుల్ విజిట్ చేయండి. డివోషన్, అడ్వెంచర్, మంచి బ్రీతింగ్, నేచర్, ఎక్సర్సైజ్, వ్యూ అన్నీ కలిసి ఒక పర్ఫెక్ట్ ట్రిప్ ఇది. సో మీరు వెళ్తారని చెప్పి అనుకుంటున్నాను. మీరు కూడా ఈ టెంపుల్కి వెళ్ళి మీరు ఆ పీస్ ఫుల్లీ నేచర్ స్వామి దర్శనంతో పాటు అలాగే ఒక మంచి అనుభూతి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎస్, దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ టెంపుల్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఓకే, బాయ్.